థ్యాంక్ యూ మేడం. ఇక ఈ రోజుతో ఈ ఇల్లు మీదే. మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామని చెప్తే స్లాట్ బుక్ చేసి మీకు కబురు చేస్తాను. అలాగే. వస్తానండి. మంచిది. థ్యాంక్ యూ మేడం. ఏం చేద్దాం వికీ? ఏం చేయాలో నాకు తెలియదు రేఖ, కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. మమ్మీని ఇంతలా బాధ పెట్టిన ఆ కృష్ణమ్మని ఊరికి వదలకూడతాం. ఆ కృష్ణమ్మ చెంప చెల్లుమనేలా టిట్ ఫర్ టాట్ ఇస్తేనే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా ఏంటి టిట్ ఫర్ టాట్ అంటున్నారు? ఆ కృష్ణమ్మని ఎలా దెబ్బ కొట్టాలో అని ఆలోచిస్తున్నామమ్మా. ఏం అక్కర్లేదు. ముందు మీరిక్కడ బిజినెస్ ఎలా చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అది కాదమ్మా, నిన్నింత బాధ పెట్టింది ఆ కృష్ణ తులసిని తెలిసాక సైలెంట్గా ఎలా ఉండమంటావు? విక్కీ, నేను చూసుకుంటానని చెప్పాను కదా. మిమ్మల్ని రూల్స్ పెట్టి పెంచిందే మీకే ప్రాబ్లం రాకూడదని. అలాంటిది నా వల్లే మీకు ప్రాబ్లమ్స్ ఎలా రానిస్తాను? అరుంధతికి కోపం ఉంది మీ మీద కాదు, నా మీద. అనవసరంగా మీరు కలగచేసుకుని ఇద్దరి మనుషుల మధ్య గొడవని 2 కుటుంబాల గొడవగా మార్చొద్దు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను అరుంధతితో యుద్ధం చెయ్యాలనుకోవడం లేదు. మా ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాను. తనని ఓడించి గెలిస్తే గొప్పదాన్నవుతానేమో. అదే అరుంధతి మనసు మార్చితే తనకి బంధువునవుతాను. తనను ఎలా ఎదుర్కోవాలో, తన మనసు ఎలా మార్చుకోవాలో నేను చూసుకుంటాను. రమ్య, రమ్య, రమ్య. ఏమైందండి? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆను. అవును, అన్నట్టు నా కొడుకు ఎక్కడా? రాజా, కుమార్ రాజా. ఏంటి నాన్నా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? మీ నాన్న శేఖర్ ఈ రోజు నుంచి లక్కీ శేఖర్ అవ్వబోతున్నాడు. లక్కీ శేఖరా? అవును రమ్య, 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నా కళ త్వరలో నెరవేరబోతోంది. నేను వదిలించుకున్న ఆ కృష్ణ తులసి ఎప్పుడెప్పుడు ఓడిపోతుందా అని ఇన్నాడు ఎదురు చూశాను. ఆ దేవుడికి కూడా నా మీద జాలి కలిగినట్టుంది. అందుకే ఆ కృష్ణమ్మకి సరైన మొగుణ్ణి పంపించాడు. అంటే పెద్దమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా నాన్న? మీ పెద్దమ్మ పెళ్లి చేసుకోవడం కాదు రాజా, మీ పెద్దమ్మ అంతు చూడ్డానికి వచ్చింది. మీ అత్త అరుంధతి. ఏంటి, ఇన్నేళ్ల తర్వాత మన ఊరొచ్చిందా? ఎందుకండి? మొన్న అమ్మవారి గుళ్ళో శిక్ష పడిన ఆ విక్కీ ఎవరో తెలుసా? ఎవరు? అరుంధతి కొడుకంట. ఆ విక్కీ అంటే అరుంధతికి ప్రాణం అంట. విక్కీని కృష్ణమ్మ శిక్షించిన విషయం తెలిసిన వెంటనే రాజస్థాన్ నుంచి ఆగమేఘాల మీద ఏలూరికి వచ్చేసిందంట. అసలే కృష్ణమ్మ అంటే పడని అరుంధతి తన కొడుకు జోలికొస్తే ఊరుకుంటుందా? ఇంటికెళ్ళి గొడవ పెట్టుకొని రచ్చ రచ్చ చేసి వచ్చిందంట. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది రమ్య. ఒక్కసారి కూడా ఓడిపోని కృష్ణమ్మ ఇక నుండి అనుక్షణం అరుంధతి చేతిలో ఓడిపోతూనే ఉంటుంది, నన్ను గెలిపిస్తూనే ఉంటుంది. కంగ్రాట్స్ నాన్న, కంగ్రాట్స్. మొత్తానికి నీ కల నీ వల్ల కాకపోయినా మా అత్త అరుంధతి వల్ల నెరవేరుతుందన్నమాట. అమ్మా, ఆ స్వీట్స్ అందుకో. నువ్వు స్వీట్ తిని ఈ ఆనందాన్ని పంచుకో నాన్న.
అయ్యగారు చెరిబాబు వచ్చేసినట్టున్నారు. బాబెక్కడ్రా? అంటే సార్ బాబు గారు ఆ, బాబు అది ఎయిర్పోర్ట్ దగ్గర. ఆ, ఎయిర్పోర్ట్ దగ్గర చెప్పరా, ఏమైందిరా? నా నోటితో నేను చెప్పలేను సార్. ఆ, అయ్యగారు చెరిబాబు ఆ కార్లో వచ్చినట్టున్నారు. Waka 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 walk say do. Laka 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 let's say do. Happy happy life ఒక micro mantra do. Love the ones that upset అయ్యే argument do. Always know we lose అయ్యే anger do. Come on Cherin, welcome home. డాడ్, హాయ్ రా. bless me dad. గాడ్ బ్లెస్ యూ. Girls, come on, let's go. ఆగరా. Come on dad. రే, ముందా సౌండ్ ఆపు. Hey girls, come on, welcome to my home. చెర్రీ, నువ్వు ఇండియాకి తిరిగి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనందరం కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు కదా. yes yes. రే చెర్రీ, నువ్వు ఒక్కడివే వస్తావు అనుకుంటే మళ్ళీ వీళ్ళంతా ఏంట్రా? డాడ్, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ నాతో కాకుండా ఇంకెక్కడుంటారు డాడ్? అంటే అమెరికా వెళ్ళినా నువ్వు ఇంకా మారలేదా? నేను ఆకాశం లాంటి వాడిని డాడ్. ఎక్కడికి వెళ్ళినా నేను ఒకేలా ఉంటాను.